అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో 2026 కొత్త సంవత్సరం రోజున సాయినాథుల వారు ఏ విధంగా మా ఇంటికి వచ్చారు అన్న విషయాన్ని మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఆ శరణాగత వత్సరుడి పాదాలకు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను. జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం మేము బాబాగారి గుడికి వెళ్తుంటాం. ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల ఆయన గుడికి మేము వెళ్ళలేకపోయాం. సరే, మనం వెళ్ళలేకపోయాం గుడికి, కానీ బాబా ఏదో ఒక రూపంలో మన ఇంటికి ఖచ్చితంగా వస్తారని మనసులో ఏదో ఒక గట్టి నమ్మకం వెళ్తోంది. మధ్యాహ్నం అయింది, బాబా జాడలేదు. సాయంత్రం అయింది, ఏ జాడలేదు. సరే, ఇక సాయంత్రం కొత్త సంవత్సరం మొదటి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రారంభించడం మాకు ఒక అలవాటు. అంటే ఏదైనా కొత్త మొక్క పెంచుదామని అనుకున్నాం ఈసారి. అందుకని సరే కొన్ని మొక్కలు తీసుకొద్దామనుకొని బయటకు వెళ్ళాం. మొక్కలు తీసుకొని మట్టి కూడా తీసుకొని ఇంటికి వచ్చాం. సరే, బాబా గురించి కొంచెం లోపల ఆలోచన తిరుగుతూనే ఉంది. రాత్రి 9 గంటల సమయమైనా బాబా గురించి ఎటువంటి జాడ లేదు. ఇక నేను నా మనసులో బాధపడుతూనే ఉన్నా. మనసులో దిగులు కలిగింది ఉంటుంది కదండి ఎవరికైనా. కొంచెం అయ్యో స్వామిని చూడలేకపోయానే అని బాధపడుతూనే ఉన్నా. అట్లా బాధపడుతూనే ఇంకా మేము తెచ్చిన మొక్కలు కొంచెం జాగ్రత్తగా వేరే దగ్గర పెడదామని ఆ మొక్కల్ని తీసే ప్రయత్నం చేస్తున్న ఆ తరుణంలో నేనెంతో ఆశ్చర్యపోయాను. కంటి నిండా నీళ్లు జల్ 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 కారుతోంది. ఎందుకో తెలుసా, ఎదురుగా నా ముందు సాయినాథుల వారు ఉన్నారు. మేము తీసుకున్న మొక్కలు వాళ్ళు ఒక బస్తాలో పెట్టి ఇచ్చారు మాకు. ఆ బస్తా మీద బాబాగారి చిత్రం కనబడింది. బాబాగారు అభయహస్తంతో ఆశీర్వదిస్తూ ఆ చిత్రం ఉంది. ఎంతో ఆనందం వేసింది. చాలా చాలా ఆనందంగా అనిపించింది. బాబాగారు ఎవరి దగ్గరికైనా రావాలి అనుకుంటేనే వస్తారు. బాబాని స్వయంగా చెప్పారు, తనకు తన ఫోటోకు భేదం లేదని. ఇది చాలదా? బాబాగారు భక్తుల గురించి ఎంత ఆలోచిస్తారో. కొంతమందికి ఇది చిన్న విషయం కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది ఎంతో ధైర్యాన్ని, ప్రశాంతతను ఇచ్చే గొప్ప విషయం. బాబా మొదటి రోజున మా ఇంటికి రావడం, ఆయన దర్శనం కలగడం ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆయన ఉండగా మనకెందుకు భయం, అన్నీ బాబా చూసుకుంటారు అన్న ధైర్యం మరింత పెరిగింది. బాబా చెప్పిన మార్గంలో మనల్ని మనం ఉద్ధరించుకుంటూ వెళ్ళడమే మన కర్తవ్యం. సాయినాథుడు సర్వాంతర్యామి. ఆయనని ఎందరో ఎన్నో మాటలంటుంటే చాలా బాధ వేస్తుంది. ఆయన నుంచి సహాయం పొందిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. మనకు నమ్మకం లేదని ఇంకొకరి నమ్మకాన్ని తప్పు అని చెప్తే అది తప్పు. భక్తిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. మార్గాలు వేరే కావచ్చు, కానీ అందరి గమ్యం మాత్రం ఒక్కటే. మనం అందరి లక్ష్యం భగవంతుడిని చేరుకోవడమే, ఆయనలో ఐక్యమవ్వడమే. ఈరోజు బాబా గుళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయంటే ఊరికేనా? దేశమంతా, ప్రపంచమంతా బాబా గుళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి. భక్తులేమంతా అమాయకులా? ఏ శక్తి లేకుండా బాబాని నమ్ముతారా? ఆయన ఎంతోమందిని ఆపద నుంచి గట్టెక్కించారు. ఎంతోమంది చెడ్డవాళ్ళను మంచివాళ్లుగా మార్చారు. బాబా చెప్పిన మార్గంలో పయనించి వారికి నమ్మకం కలిగింది. బాబానే వారి దేవుడని ఇప్పటికీ ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆయన వేలు పట్టుకుంటే చాలు, ఆయన మన చెయ్యి పట్టుకొని ఈ జీవితాన్ని దాటించేస్తారు. అది ఎంతో సునాయాసంగా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.